అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 చూద్దామా మరి. అండ్ మోడల్ నెంబర్ 2లో చూడండి. మోడల్ నెంబర్ 2 నేను చెప్పేటప్పుడు నీకు ఏమని నేర్పించిన అంటే ఒక వాల్యూని ఎలా విడగొట్టాలనే మోడలే మోడల్ నెంబర్ 2. అంటే రేషియో ప్రపోర్షన్లో మొత్తం కూడా మ్యాక్సిమం అంటే నీకు ఎంత ప్రాబ్లం టఫ్ ఉన్నా సరే ఈ 5 విధానాల్లో నువ్వు ఆలోచించు. ఏంటంటే ఫస్ట్ వన్ నిష్పత్తి ఎలా రాయాలి, ఓకేనా. ఆ తర్వాత ఒక విలువని ఎలా విడగొట్టాలి, ఇంకోటి అడ్డగుణకార పద్ధతి ఎలా చేయాలి, ఇంకోటి సమానం అనే పద్ధతి ఎలా చేయాలి, ఇంకోటి కాయిన్స్ ప్రాబ్లం ఎలా చేయాలి. ఈ 5 మోడల్సే ఉంటాయి మన నిష్పత్తి అనుపాతంలో. ఈ 5 మోడల్స్ తప్ప ప్రపంచంలో ఇంకా నిష్పత్తి అనుపాతం ఇంకా వేరే లెక్క అనేది ఏమీ లేదు అనేది నేను ఆల్రెడీ కాన్సెప్ట్లో కూడా మనం డిస్కస్ చేస్తాము. సో కాబట్టి దీనిలో మోడల్ నెంబర్ 2 అంటే ఒక వాల్యూని ఎలా విడగొట్టాలో ఒకసారి నేను రిమైండ్ చేస్తాను మనం ప్రాబ్లం చేసుకుంటే వెళ్ళిపోదామా. రైట్, ఇప్పుడు చూడండి, ఒక 90 అనే వాల్యూ ఉంది. దాన్ని ఒక 2:3:4 రేషియోలో విడగొట్టమన్నాం అనుకో. 90 అనే వాల్యూని 2:3:4 రేషియోలో విడగొడితే ఫస్ట్ వాల్యూ ఎంత, సెకండ్ వాల్యూ ఎంత, అండ్ థర్డ్ వాల్యూ ఎంత అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇది 2, ఇది 3, ఇది 4 అంటే 2 + 3 5, 5 + 4 ఎంత 9. అంటే 9 భాగాల విలువ 90 అయినప్పుడు 2 భాగాలకి ఎంత, 3 భాగాలకి ఎంత, 4 భాగాలకి ఎంత కావాలి. 9 90లో 10 సార్లు పోతే ఇది చూడు ఇక్కడ ఇది 2 పదులు చేయాలా, తర్వాత 3 పదులు చేయాలా, 4 పదులు చేయాలి. అంటే 2 పదులు 20 అన్నట్టు, 3 పదులు ఎంత 30 అన్నట్టు, 4 పదులు అంటే ఎంత 40. సో 20, 30, 40 మన ఆన్సర్ అనమాట. అంటే ఒక విలువని విడగొట్టే విధానం మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ నీ కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఏమన్నా అంటే 240 అనే వాల్యూ ఉంది. దాన్ని నువ్వు కనుక 4:3:5 నిష్పత్తులు విడగొట్టమన్నాం అనుకో. మొత్తం భాగాలని మొత్తం సంఖ్య సమానం చేయాలి. అంటే 4 + 3 7, 7 + 5 అంటే ఎంత 12. అంటే ఇది 12 భాగాలు. 12 భాగాలకి 240 అయితే 4 భాగాలకి ఎంత, 3 భాగాలకి ఎంత, 5 భాగాలకి ఎంత. 12 అనేది దీనిలో 20 సార్లు పోతే 4 × 20 చేయాలండి, 3 × 20 చేయాలా, 5 × 20 చేయాలా. 5 × 20 చేస్తే 100, 3 × 20 చేస్తే 60, 4 × 20 చేస్తే 80. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 100, 60, 80 అనమాట. ఇలా వాల్యూని విడగొట్టాలి. అని భిన్నాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు నీకు రేషియో అనేది ఎప్పుడు కూడా నెంబర్లో ఉండాలి కానీ భిన్నాల్లో ఉండకూడదని చెప్పాను. ఇంతకుముందు కూడా మనం బేసిక్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఒకవేళ నీ కనుక 1/2:1/3 దానికి ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఒకవేళ నీ కనుక 1/2:1/3 ఉందనుకో, దీన్ని వేయాలంటే ఏం చెప్పండి, క్లోజింగ్ స్టెప్ చేయాలని చెప్పాను. 2 క్లోజ్ చేస్తామనుకో 3 4 12 అన్నట్టు. ఆ తర్వాత 3 క్లోజ్ చేస్తే మనకు 2 4 ఎంత 8 అన్నట్టు. ఆ తర్వాత 4 క్లోజ్ చేస్తే 2 3 ఎంత 6 అన్నట్టు. సో కాబట్టి 12:8:6 అంటే 6:4:3 మన ఆన్సర్ అవుతాం. మరి 6:4:3. అంటే ఇక రేషియో అనేది ఎప్పుడైనా సరే నేను చెప్పే మాట అంటే టు డివైడ్ ఎనీ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డిఫరెంట్ వీ నీడ్ టు అరేంజ్ రేషియో. ఒక వాల్యూని విడగొట్టాలంటే ముందు నిష్పత్తి అవసరం. నిష్పత్తి రాయగలిగితే ఆటోమేటిక్గా మన ప్రాబ్లం తేలికైపోతుంది అన్నమాట. ఓకేనా, రైట్. ప్రాబ్లం నెంబర్ 38 చూడండి. If 76 is divided into 4 parts proportional to 7, 5, 3, 4, then the smallest part is కావాలి. 7, 5, 3, 4లకు అనుపాతంలో 76 4 భాగాలుగా చేస్తే వాటిలో కనిష్టమైన భాగం ఎంత అని కావాలి. కనిష్టమైన భాగం ఎంతో కావాలి. సో ఇక చూడ మనకి ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్ ప్రకారం చూడమ్మా, ఇక్కడ ఇది 7:5:3:4లో ఎవరిని విడగొట్టాలి, ఇక్కడ మనము 76ని విడగొట్టాలి, 76ని విడగొట్టాలి. 7:5:3:4 76ని డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ చూడు, 4 + 3 7 + 7 14 + 5 ఎంత 19. అది 19 భాగాలు. 19 భాగాలకి వాడి వాల్యూ ఎంత అంటే 76 అయితే 19 partsకి 76 అయితే 19 భాగాలకి ఎంత 76 అయినప్పుడు ఓకే. వాటిలో కనిష్టమైన భాగం ఏది కావాల్సిందంటే 3 భాగాల యొక్క విలువ ఎంతో కావాలి. 19 4 76 కాబట్టి ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 3 4 ఎంత అంటే 12 మన ఆన్సర్ అండి. 3 × 4 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 12 అంటే 38కి ఆప్షన్. అంటే ఒక వాల్యూని విడగొట్టాలంటే ముందు రేషియో తెలియాలి. ఆ రేషియో తెలిస్తే ఆటోమేటిక్గా మన ప్రాబ్లం తేలికైపోతుంది అన్నమాట. 19 4 ఎంత అంటే 76, 3 4 ఎంత 12 మన ఆన్సర్ అండి. రైట్. ఆ తర్వాత 39 అండి. 39 చూడు, 12 rupees were divided among A, B and C so that A is to B equal 5:4 and B is to C equals 9:10, then C gets అన్నాడు. A is to B 5:4, B is to C 9:10 అయ్యేట్లు 12 10ని ఉంచితే పంచితే C యొక్క వాటా కావాలి. ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు చూడు, ఇక్కడ A is to B 5:4 ఇచ్చాడు. అంటే A వాల్యూ 5, B వాల్యూ 4గా తీసుకుంటే ఇది కూడా 4 అండి. B is to C అనేది 9:10 కాబట్టి ఇది 9 10 అయితే ఇది కూడా 9గా తీసేసుకో. సో క్యాలిక్యులేషన్ చూడు, ఇక్కడ ఇది 45 చూడు, ఇది 45, ఇది 36, ఇది ఎంత 40.
45, 36, 40 45:36:40. ఓకే 45, 36, 40 అన్నా మనకు అంటే ఇప్పుడు రేషియో వస్తేనే డివైడ్ చేయగలం కదా. మొత్తం యాడ్ చేస్తే 121 భాగాలు అన్నట్టు. 121 భాగాలకి ఇది 1210 కనుక అయితే దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సి కావాలి అంటే 40 పార్ట్స్కి ఎంతో కావాలి. అంటే ఈ వాల్యూ అనేది మనకి ఎంత సమానం, ఇది 400 కదా. సో కాబట్టి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 400 అంటే 39కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 121కి 1210 అయినప్పుడు 40కి ఎంత అంటే 400 మన ఆన్సర్ అన్న. ఓకే రైట్, ఇది 400 అంటే 39కి బి ఆప్షన్. నెక్స్ట్ 40 చూడమా, 40 లెక్క చూడు. If 5-10 rupees divide among A, B and C in such a way that A gets 2/3 of what B gets and B gets 1/4 of what C gets అన్నాడు. అంటే వాడు చూడక దాని శాలరీస్ షేర్స్ రెస్పెక్టివ్లీ 510 రూపాయలను ఏబి మరియు సిలకు పంచేటప్పుడు బి వాటాలో 2/3 వంతు ఏ వాటాకు, సి వాటాలో 1/4 వంతు బికి వచ్చింది. వారి వాటాలు వరుసగా అన్నాడు, వారి వాటాలు వరుసగా. ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం నేను ఇక్కడ రాసాను చూడండి. ఇక మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో ఇక్కడ రాస్తున్నాను బాధుడు. ఇక్కడ ఇది ఏ అనే నెంబర్, ఇదేమో బి అనే నెంబర్, ఇదేమో సి అనే నెంబర్ అనుకో. సో ఏకి బీకి రేషియో అన్నామనుకోమా, ఏకి బీకి రేషియో అన్నామనుకో. ఏకి బీకి రేషియో ఎంత 2/3 అనగా అంటే ఇక్కడ 2 ఇక్కడ 3 రాస్తే ఇక్కడ కూడా 3 రాయాలని చెప్పాను. బి అనే వాడికి సి అనే వాడికి 1/4 కదా వాడు ఇచ్చింది. ఇక్కడ 1/4 కాబట్టి ఇక్కడ మనకి ఇది 1 ఇది 4 అయినప్పుడు ఇక్కడ 1 తీసుకోండి. క్యాలిక్యులేషన్ చూడు, ఇది 2 1 2 తర్వాత 3 1 3 అంటే 3 4 ఎంత 12. సో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 2:3:12. సో 2:3:12 అంటే 12 + 3 15 + 2 ఎంత 17. అంటే మొత్తం భాగాల విలువ 17 భాగాలు. ఆ 17 భాగాలకి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 510 అయినప్పుడు 17 పార్ట్స్కి 510 అయినప్పుడు వాళ్ళ యొక్క వేరు వేరు షేర్స్ ఎంతో కావాలి ఇక్కడ మనకి. ఓకే రైట్. సో వాడు క్యాలిక్యులేషన్లో మనకి ఇప్పుడు 2 భాగాలకి ఎంతో కనుక్కోవాలండి, తర్వాత 3 భాగాలకి ఎంతో కనుక్కోవాలా, ఆ తర్వాత నెక్స్ట్ 12 భాగాలకి ఎంతో కనుక్కోవాలి. 17 × 30 కాబట్టి నువ్వేం చేస్తావు 2 × 30 చేసే ఇదంతా 60 అవుతుంది. తర్వాత ఇది 3 × 30 చేసే ఇదంతా 90 అవుతుంది. తర్వాత 12 × 30 చేసే వాల్యూ ఎంత అంటే 360 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో 61 91 361 అంటే 40కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 17 × 30 చేస్తే 510 అయితే 2 × 30 3 × 30 12 × 30 అనమాట. ఓకే 60, 90, 360 మన క్యాలిక్యులేషన్ అన్న. ఓకేనా రైట్. తర్వాత 41 చూడు. ద సమ్ ఆఫ్ 3 numbers is 98 if the ratio of the first and second is 2:3 and that of the second to the third is 5:8 then the second number is కావాలి. అంటే వాడు ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని రేషియో అన్నాడు అనుకో. ఇది ఏ అనేవాడు, ఇది బి అనేవాడు, ఇదేమన్నా సి అనేవాడు. 2:3 అన్నాడు. ఏ అంటే 2, బి అంటే 3 కాబట్టి ఇక్కడ సి వాల్యూ కూడా 3 రాస్తాయి. సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ రేషియో ఎంత 5:8 కదా. ఇది 5:8 కాబట్టి ఇది 5 ఇది 8 అయితే ఈ వాల్యూ ఎంత రాస్తాం 5 రాస్తాము. ఇది క్యాలిక్యులేషన్. అంటే బి వాల్యూ 5గా తీసుకుంటే ఏ వాల్యూ కూడా 5గా తీసుకోవాలా, బి వాల్యూ 3గా తీసుకుంటే ఇది మనకి ఆల్రెడీ రేషియో తెలుసు. అంటే ఏమంటే ఏదైనా ఒక విలువని విడగొట్టాలంటే ముందు రేషియో రాయాలి దాని ప్రకారం. సో ఇది 5 రోజులు 10, 3 5లు 15, 3 8లు ఎంత అంటే 24. ఓకే ఇదే. సో 9 10 15 24 అన్నా మనకు మొత్తం ఎంత మనకి చెప్పి ఇక్కడ 49 కదా. సో కాబట్టి ఇది 49 భాగాలు, 49 భాగాలకి 98 అయితే దాని సెకండ్ నెంబర్ కావాలి కాబట్టి 15 భాగాలకి ఎంత 49 × 2 చేస్తే 98 కాబట్టి 15 2 ఎంత అంటే 30 మన ఆన్సర్ అన్నమాట. 15 రోజులు ఎంత అంటే 30 ఆన్సర్ అంటే 41కి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. 2 3 3 5 8 కాబట్టి దాని ముందు 5 రాయాలా. 2 5లు 10, 5 3లు 15, 3 8లు 24, 49 రోజులు 30, 98 అయితే 15 రోజులు ఎంత 30 అంటే 41కి బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. 42 చూడు, 42 చూడు. 366 rupees are divided among A, B and C so that A may get half as much as B and C together, B may get 2/3 as much as A and C together, then the share of A is కావాలి. చూడు B మరియు Cలు కలిపి వచ్చిన దానిలో సగం Aకు, ఏసీలు కలిపి వచ్చిన దానిలో 2/3 వంతు Bకి వచ్చే విధంగా 366 రూపాయలను ABCలకు పంచగా అన్నాడు. ఇది వాడు చెప్పేది ఇక్కడ. సో చూడు ఇక్కడ వాడు చెప్పిన దానిలో చూడు ఇక్కడ మనకు కంబైన్ చేసినప్పుడు ఇక్కడ వాడు ఇచ్చింది చూడమ్మా A/B + C యొక్క వాల్యూ ఇచ్చాడు. వాల్యూ ఎంత ఇచ్చాడు 1/2 అని ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ B/A + C యొక్క వాల్యూ ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు వాడు వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2/3 ఇచ్చాడు. మన ఉద్దేశం ప్రకారం నేను చూడు ఇక్కడ మనకి ఇది ఉద్దేశం ప్రకారం నేనేమన్నా అంటే ABCని ఈక్వల్ చేయాలి కాబట్టి ఏని B అండ్ Cని ఈక్వల్ చేయాలంటే 2 + 1 అంటే ఎంత 3 పెట్టి ఇక్కడ మలిపేచ్చే, 3 + 2 అంటే 5 పెట్టి ఇక్కడ మలిపేచ్చే. ఈ వాల్యూ ఎంత ఇది 5/10 అవుతుంది, ఇది ఎంత 6/9 అవుతుంది. అంటే ఇప్పుడు ఏని
ఆ తర్వాత బిని, ఆ తర్వాత సిని తీసుకున్నాం అనుకో. ఏ అంటే 5 భాగాలు, బి అంటే 6 భాగాలు, మొత్తం 15లో 11 భాగాలు పోతే ఇంకా రిమైనింగ్ ఎంత 4 భాగాలు. ఏ అంటే 5 పార్ట్స్, బి అంటే 6 పార్ట్స్, సి అంటే 4 పార్ట్స్, అంటే మొత్తం ఎంత 15 పార్ట్సే కదా. సో చూడకు మనకి ఏ అంటే 5 భాగాలు, బి అంటే 6 భాగాలు, అలానే ఇక్కడ చూడు ఇక్కడ 11 అయిపోతే 15 భాగాలుగా మనకి మిగిలేది. సో వాడు ఏమడుగుతున్నాడు చూడక, దెన్ ద షేర్ ఆఫ్ ఏ కావాలి. సో కాబట్టి ఏ వాల్యూ కావాలంటే ఇక్కడ నేను చూడక మనకి 15 భాగాలకి వాడిచ్చిన 366 కనుక తీసుకుంటే ఏ కావాలి కాబట్టి 5 భాగాలకి ఎంత క్యాల్కులేషన్ కావాలి. 5 15లో 3 సార్లు పోవటం వల్ల 3 366లో ఎన్నిసార్లు పోతుంది, 3 12 122 రూపాయలు సార్లు పోతుంది, 122 టైమ్స్ పోతుంది. అంటే 42కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఏ రైట్. అంటే వాడు చెప్తున్న పాయింట్ a/b+c = 1/2. అంటే ఇప్పుడు ఇలా ఎలా మల్టిప్లై చేయాలని నేను ఆల్రెడీ చెప్పానమ్మా. ఎప్పుడైనా ఇలాంటి కంబైన్డ్ రేషియోస్ కనుక వస్తే a/b+c అంటే a+b+c కదా 3, b/a+c అంటే మనకి అక్కడ ఉన్న వాల్యూ 5/10 అంటే ఏ అంటే 5, బి అంటే 6, అంటే 11 అయిపోతే రిమైన్ 4, 15 బాల్ 366 అయితే 5 బాల్కి ఎంత 122 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 43 చూడమ్మా. ప్రాబ్లమ్ నెంబర్ 43 చూడు. ఏ సమ్ ఆఫ్ 1300 ఈజ్ డివైడ్ అమాంగ్ ఈ p, q, r and s such that p/q = q/r = r/s = 2/3, దెన్ p షేర్ ఈజ్ కావాలి. అంటే ఇప్పుడు మనకి ఒక రేషియోని ఎలా కంబైన్ చేయాలనేది నేను ఆల్రెడీ నేర్పించున్నాను. మరొకసారి నేను చెప్తున్నాను చూడమ్మా. ఇది p వాల్యూ, ఇది q వాల్యూ అనుకో, ఇది r వాల్యూ అనుకో, ఇది s వాల్యూ అనుకో. pని 2, ఇది 3 అనుకుంటే r వాల్యూ కూడా 3, ఆ తర్వాత ఇది 3. ఓకే, ఆ తర్వాత q/r కూడా 2:3 కదమ్మా ఇక్కడ. అంటే ఇది 2, ఇది 3 అనుకుంటే ఇదంతా ఇది 3, ఇది 2 అవుతుంది. తర్వాత r/s అంటే 2:3 అన్నాం అనుకోమ్మా. చూడక ఇది 2, ఇది 3 కాబట్టి ఇది 2, ఇది 2 అనమాట. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 8:12:18:27. 8:12:18:27. 8 భాగాలు, 12 భాగాలు, 18 భాగాలు, 27 భాగాలు. మొత్తం కలిపామనుకో, మొత్తం కలిపితే వచ్చే భాగాలు ఎన్ని, 65 భాగాలే కదా. అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం 65 భాగాల యొక్క విలువ ఎంత 1300 అయితే పీ వాటా కావాలి కాబట్టి 8 భాగాల యొక్క విలువ ఎంతో కావాలి. 65 పార్ట్స్ 1300 అయితే 8 పార్ట్స్ యొక్క వాల్యూ కావాలమ్మా. 65 1300లో ఎన్నిసార్లు పోతుంది, 65 20 సార్లు పోతే 8 × 20 చేయాలా. 8 × 20 చేస్తే 160 కదా. సో కాబట్టి 43కి మనకు ఆన్సర్ ఏంటి, బి ఆప్షన్ కదా. బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 65 పార్ట్స్కి 1300 అయితే 8 పార్ట్స్కి ఎంత కావాలి, 65 20 1300 కాబట్టి 8 20 ఎంత అంటే 160. సో కాబట్టి 43కి బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకే రైట్. ఓకే 44 చూడమ్మా. ఇక్కడ A and B together have 1210 rupees. 4/15 of A's amount is equal to 2/5 of B's amount. How much amount does B have కావాలి. అంటే 4/15 of A's amount అన్నాడమ్మా. 4/15 of A's amount is equals to వాడు ఇంకోటి ఏమిచ్చాడు 2/5 of B's amount అన్నాడు. 2/5 of B's amount. అడ్డు గుణకారం చేయండి. ఎప్పుడైనా రెండు భిన్నాలు ఎదురుగా ఉంటే అడ్డు గుణకారమే చేయాల్సింది ఇక్కడ. అంటే ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఏంటంటే A/B కావాలి. అంటే 15 రోజులు 30 అన్నట్టు, 5 నాళ్ళు ఎంత 20 అన్నట్టు. 30కి 20కి రేషియో ఎంత మనకి, ఇది 3:2 కదా. అంటే ఏ అంటే 3 భాగాలు, బి అంటే 2 భాగాలు, అంటే మొత్తం ఎంత 5 భాగాలే కదా. సో కాబట్టి ఇది 5 భాగాలకు వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 1210 అయితే, 5 పార్ట్స్కి 1210 అయితే బి వాల్యూ కావాలి. అంటే 2 పార్ట్స్కి ఎంతో కావాలి. సో ఇది 242 అయితే ఇది 2 × 242 వాల్యూ అనమాట. ఈ ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 484 ఆన్సర్. అంటే 44కి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అంటే 4/5 of A = 2/5 of B అంటే ఏ వాల్యూ 30, బి వాల్యూ 20. 30-20 రేషియో ఎంత 3:2 అంటే 3 + 2 5 భాగాలు. 5 భాగాలు 1210 అంటే 2 భాగాలు ఎంత 484 ఆన్సర్. అంటే 44కి బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. తర్వాత 45 40 చూడు. A sum of money is to be distributed among A, B, C and D in the proportion of 5:2:4:3. If C gets 1000 rupees more than D, and what is B share కావాలి. 5:2:4:3 అనుపాతంలో కొంత డబ్బును ABCDలకు పంచగా D కంటే Cకి 1000 రూపాయలు ఎక్కువ వచ్చింది అయినా B యొక్క విలువ కావాలి. అంటే వాడు ఇచ్చిన దానిలో చూడ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న రేషియో ABCD కదా. 4కి 3కి మధ్య భేదం ఎంత, ఒక భాగమే కదా. ఒక భాగానికి 1000 రూపాయలు అయితే, ఒక భాగానికి 1000 రూపాయలు కనుక అయితే వాడు ఏమనగా బి వాటాకి ఎంత అని అడుగుతున్నాడు. అంటే బి వాటా ఎంత మనకి 2 భాగాలే కదా. ఆ 2 భాగాల యొక్క విలువ ఎంత 2000 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 2000 ఆన్సర్ అన్నమాట. అంటే 45కి సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. తర్వాత 46 చూడు. ఇన్ ఏ రేషియో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3:4 ఇఫ్ యాంటిసిడెంట్ ఈజ్ 12 అండ్ ద కాన్సిక్వెంట్ ఈజ్ కావాలి ఇక్కడ.
అంటే 3:4 నిష్పత్తిలో పూర్వపదం, పూర్వం అని పడిద్దామా, ఇది పూర్వపదం. పూర్వపదం 12 అయితే దాని యొక్క పరపదం ఎంత, దాని పరపదము ఎంత, దాని పరపదం ఎంత అని కావాలి. ఓకే రైట్. అంటే పూర్వపదం 12 అంటే మొదటి పదం 12 అని అర్థం. అంటే వాడు చెప్పిన దాని ప్రకారం 3 భాగాలకి 12 అయితే 4 భాగాలకి ఎంతో కావాలి. అంటే 3 12లో 3 4 కాబట్టి క్యాలిక్యులేషన్లో 4 4 ఎంత అంటే 16. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత, 16 కదా. 46కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 3 × 4 12 కాబట్టి 4 × 4 ఎంత, 16 మన ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 47 చూడమ్మా. The price of a scooter and a TV are in the ratio 7:5. If the scooter costs 8,000 rupees more than a TV set, then the price of a TV set is కావాలి. ఒక స్కూటర్ మరియు టీవీ ధరలో 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. స్కూటర్ ధర టీవీ సెట్ కంటే 8,000 రూపాయలు ఎక్కువ, అప్పుడు టీవీ సెట్ ధర ఎంతో కావాలి. అంటే స్కూటర్ మరియు టీవీ యొక్క ధరల నిష్పత్తి ఎంత, 7:5 కదా. 7 బాల 5 బాల మధ్య భేదం ఎంతమ్మా, 2 భాగాలే కదా. ఆ 2 భాగాల యొక్క నెంబర్ అనేది 8,000 రూపాయలు అయితే, 2 భాగాల యొక్క నెంబర్ 8,000 అయినప్పుడు అప్పుడు టీవీ ధర కావాలి కదా. టీవీ అంటే ఎంత, 5 భాగాలే కదా. ఆ 5 భాగాల యొక్క వాల్యూ కావాలి. 2 పార్ట్స్కి 8,000 అయితే 5 పార్ట్స్కి ఎంతో కావాలి. 2 8లో 4 సార్లు పోతుందా, కాబట్టి 5 × 4 చేయండి. 5 4 ఎంత అంటే 20,000 రూపాయలు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 20,000 ఆన్సర్ అనమాట. 2 × 4 అంటే 8 కాబట్టి 5 × 4 చేస్తే వచ్చే వాల్యూ ఎంత, 20,000 మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ 48 చూడు. An amount of 735 rupees was divided between A, B and C if each of them had received 25 rupees less. Their shares would have been in the ratio of 1:3:2. The money received by C was కావాలి. 735 రూపాయలు ఏబి మరియు సి మధ్య విభజించబడింది. ప్రతి ఒక్కరికి 25 రూపాయలు తక్కువగా ఉంటే వారి షేరు 1:3:2 నిష్పత్తిలో ఉండేవి. అయినా సి ద్వారా వచ్చిన డబ్బు ఎంతో కావాలి ఇక్కడ. అంటే నేమనంటే 735 రూపాయలు పంచాను నేను. అయితే 735 రూపాయలు ఏ నావాడికి ఇచ్చాను, బి నావాడికి ఇచ్చాను, సి నావాడికి కూడా ఇచ్చేసాను. అయితే ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వెళ్ళి నేను 25 రూపాయలు మళ్ళీ ఇంకో 25 రూపాయలు అంటే 75 రూపాయలు దాదాపుగా వెనక్కి తీసుకొచ్చేసాను. ఆ మిగిలిన డబ్బులు పంచడానికి 1:2 1:3:2 ఉపయోగించాలని చెప్తున్నాను. అది చెప్పేది. అంటే ఇప్పుడు 735 ఉందా, 735 ఉంది కదా. 25 మూలు ఎంత, 75 రూపాయలు. ఆ 75 రూపాయలు మైనస్ చేయాలి. 735 75 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత, 660 కదా. ఆ 660ని రేషియో ఎంత ఇక్కడ మనకి 1:2:3 కదా. 1 భాగం 2 భాగాలు 3 భాగాలు అంటే ఎంత, మొత్తం 6 భాగాలే కదా. ఆ 6 భాగాలకి వాడి ఇచ్చిన నెంబర్ ఎంత, వాడిద నెంబర్ 660 అయితే 6/660 అయితే సి యొక్క డబ్బు కావాలి. అంటే 3 భాగాలకి ఎంతో కావాలి ఇక్కడ. సో ఈ క్యాలిక్యులేషన్ చేయడం ఇది చేస్తే మనకి వాల్యూ ఎంత అంటే 735 రూపీస్ని ఏబి మరియు సిలకు పంచినట్లయితే ప్రతి ఒక్కరు 25 రూపాయలు తక్కువ వచ్చినాయి అన్నాడు వాడు. సి ద్వారా వచ్చిన డబ్బులు అంటే కొద్దిగా ఆప్షన్స్ మిస్టేక్ పడినట్టు ఉన్నాయి ఇక్కడ మనకి. సి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే ఇది 313. అదే సి దగ్గర నుంచి కూడా 25 రూపాయలు తీసుకున్నాం కదా. ఓకే. సో కాబట్టి సి దగ్గర నుంచి 25 రూపాయలు తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 330 + 25 చేయండి. ఇక్కడ మనకి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత, 355 ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ కొద్దిగా మిస్టేక్ వచ్చినాయి, అది అర్థం చేసుకోండి ఇక్కడ అంతే. అండ్ అమౌంట్ ఒకసారి కరెక్షన్ చూద్దాం, మనకి వెరిఫికేషన్ చూద్దాం. An amount of 735 rupees was divided between A, B and C if each of them had received 25 rupees less. 25 మూలు ఎంత, 70 కదా. 735 నుంచి 75 మైనస్ చేస్తే ఎంత, 660 కదా. రేషియో ఎక్కువ 1:2:3 అంటే 1 భాగం 2 భాగాలు 3 భాగాలు అంటే 6 బాగా 650 అయితే 3 భాగాలకి ఎంత, 330. 330 + 25 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 355. అన్న ప్రాబ్లమ్ 49 అండి. An alloy is to contain copper and zinc in the ratio 9:4. The zinc required to be melted with 24 kg of copper is. ఒక మిశ్రమ లోహంలోని కాపర్ జింకులు 9:4 నిష్పత్తులు ఉండవలే 24 కేజీల కాపర్తో కలపవలసిన జింక్ యొక్క పరిమాణం ఎంత కావాలి ఇక్కడ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎప్పుడు కూడా నువ్వు అనలైజ్ చేసుకోవాల్సిన రేషియో అని. ఆ రేషియో అనేది ఎక్కడ ఉందో మనం చూడగలిగితే ఆటోమేటిక్గా మన ప్రాబ్లం తేలికైపోతుంది అంతే. సో కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ చూడు, వాడు ఇచ్చిన రేషియో చూడ మనకి ఎంత ఉంది రేషియో ఇక్కడ 9:, ఇచ్చిన రేషియో ఎంత అంటే ఇది 9:4. ఓకే చూడు ఇక్కడ an alloy is contain copper and zinc in the ratio 9:4. The zinc required to be melted with 24 kg of copper అన్నాడు. సో ఇక్కడ ఇదేమో 9 పార్ట్స్ ఏమో కాపరు అండ్ 4 పార్ట్స్ ఏమో జింక్. అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం 9 భాగాలకి 24 కేజీలు కనుక అయితే ఓకే వాట్ ఇస్ ద జింక్ అని అడుగుతారు. అంటే 4 భాగాలకి ఎంత వస్తుందని క్యాలిక్యులేషన్ చేయమన్నాను.
24 నాలుగు ఎంత అంటే 96 కదా, ఆ 96ని బై 9 చేస్తే వచ్చేది మన ఆన్సర్. అంటే 3 మూలు 3 32. 32/3 చేసామనుకో ఎంత అవుతుంది, ఇది 10/2/3. 10/2/3 కేజీలు మన ఆన్సర్. కాబట్టి 49కి ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. నేను చెప్తున్న పాయింట్ అంటే చూడ జాగ్రత్త వినం. 9:4 అండి. 9 బాల్ 24 అయితే 4 బాల్కి ఎంత, 4x24 96/9 అంటే 32/3 అంటే 10/2/3 కదా, అంటే 49కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 50 చూడు. 60 kgs of an alloy A is mixed with 100 kgs of alloy B. If alloy A has a lead and a tin in the ratio 3:2 and alloy B has tin and copper in the ratio 1:4, then the amount for tin in the new alloy కావాలి. 60 కేజీల మిశ్రమ లోహంను ఏను 100 కేజీల మిశ్రమ లోహం బితో కలిపారు. ఏలోని లెడ్ టిన్ 3:2 నిష్పత్తిలోను, బిలో టిన్ మరియు కాపర్ 1:4 నిష్పత్తిలోను ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మిశ్రమ లోహంలో టిన్ యొక్క పరిమాణము ఎంత అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే 60 కేజీలను ఏమన్నా చూడండి, ఇక్కడ 60 కేజీలను ఏమన్నా 3:2 నిష్పత్తిలో విడగొట్టాలా, 100 కేజీలేమో 1:4 నిష్పత్తిలో విడగొట్టాలి. అంటే ఇప్పుడు 60 కేజీలు తీసుకున్నాం అనుకోమా, చూడు ఇక్కడ ఇది 60 కేజీలు అన్నామనుకో, 60 కేజీలు 3:2 నిష్పత్తిలో విడగొట్టాలి, 3:2. ఆ తర్వాత 100 కేజీలు ఉంది కదా, ఆ 100 కేజీలు ఎలా విడగొట్టాలి, ఇక్కడ మనకి ఈ 100 కేజీలు తీసుకున్నాం అనుకో, 100 కేజీలు ఎలా విడగొట్టాలి, 1:4 నిష్పత్తిలో విడగొట్టాలి. ఓకే రైట్. ఫస్ట్ దానిలో మనకి 60లో 3:2 అంటే 3 + 2 5 కదా, 5 60లో 12 సార్లు పోతే 12 మూడు ఎంత 36, 12 రోజులు ఎంత 24. ఓకే ఇది అంటే 36, 24 అనేవి ఏంటి, లెడ్ మరియు టిన్. ఇవి వాడు చెప్పిన దానిలో ఏ హ్యాజ్ లెడ్ అండ్ టిన్ అన్నాడు, ఇంకోటేమో టిన్ అండ్ కాపర్ అన్నాడు. ఇదేమో లెడ్, ఇదేమో టిన్ అన్నాడు. ఆ తర్వాత 100 కేజీల్లో 1:4 నిష్పత్తిలో ఉంది ఎవరు, టిన్ను కాపరే కదా. ఇది ఒక భాగం, ఇది 4 భాగాలు అంటే 5 భాగాలే కదా. 5 భాగాలు 100లో 20 సార్లు పోతే 21 ఎంత 20 అన్న. ఇది 20 కేజీలు, ఇదంతా 80 కేజీలు. సో 24 + 20 చేయడం వల్ల వచ్చింది వాల్యూ ఎంత, 44 కదా. అంటే టిన్ యొక్క వాల్యూ అంటే ఎంత అంటే 44 కేజీలు మన ఆన్సర్. అంటే 50కి మనకి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 60ని 3:2 నిష్పత్తిలో విడగొడితే 36, 24. 100ని 1:4 నిష్పత్తిలో విడగొడితే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే ఈ యొక్క వాల్యూ అనేది 20, 80. నాకు కేవలం కావాల్సిన టిన్ మాత్రమే. కాబట్టి 24 + 20 ఎంత 44 కేజీలే కదా, 44 కేజీలు ఆన్సర్. అంటే 50కి మనకి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ 51 అంటే ప్రాబ్లం 51 చూడు. The average age of 3 boys is 25 years and their ages are in the ratio proportion 3:5:7. The age of the youngest boy is కావాలి. ఇప్పుడు ఒక వాల్యూ విడగొట్టాలంటే ముందు రేషియో కావాలి. ఉంది రేషియో ఎంత ఉంది, రేషియో 3:5:7 ఉంది. యావరేజ్ ఆఫ్ బాయ్స్ ఇచ్చాడు, 3 బాయ్స్ ఇచ్చాడు, 25 ఇచ్చాడు. 25 × 3 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 75 అనమాట. ఇది 75. ఏ అంటే 3 బాల్, బి అంటే 5 బాల్, సి అంటే 8 బాల్ అంటే మొత్తం ఎంత 15 భాగాలే కదా. అంటే ఇది 15 భాగాలకి వాడు ఇచ్చిన వాల్యూ చూడు, ఇక్కడ మనకి 15 భాగాలకి ఎంత వాల్యూ ఇచ్చాడు 75 కనుక అయితే యంగెస్ట్ బాయ్ కావాలి కాబట్టి 3 భాగాలకి ఎంత క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు. 15 75 5 సార్లు పోతే ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 3 × 5 చేయాలి. 3 5 ఎంత అంటే 15 కదా. సో కాబట్టి ఆన్సర్ ఎంత అంటే సి ఆప్షన్. అంటే 51కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఎందుకు 75గా మార్చామంటే 25 కేవలం సగటండి. 25 నథింగ్ బట్ ఇట్ ఇస్ యావరేజ్ అనమాట. అందుకే 25 × 3 చేస్తే 75 తీసుకున్నాను. 55 75 కాబట్టి 3 5 ఎంత 15 మన ఆన్సర్ అనమాట. 51కి సి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 52 చూడు, ప్రాబ్లం 52 చూడు. ఇన్ ఏ కాలేజ్ ద రేషియో నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ 8:5. ఇఫ్ దేర్ ఆర్ 160 గర్ల్స్ ద రేషియో ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజీస్ కావాలి. 8:5 నిష్పత్తిలో బాలురు బాలికలు గల కాలేజీలో బాలికల సంఖ్య 160 అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత కావాలి ఇక్కడ. సో ఇక్కడ 8:5 అన్నాడు మా రేషియో. వాడు ఇచ్చిన రేషియో ఎంత మనకి, ఇది 8:5. ఎవరెవరు అన్నాడు వీళ్ళు, బాయ్స్ ఒకళ్ళు, ఇంకోళ్ళు ఎవరు గర్ల్స్ ఒకళ్ళు బాయ్స్, ఇంకోళ్ళు ఏమో గర్ల్స్. ఓకే అయితే వాడు ఇచ్చిన ఆ 160 ఎవరు గర్ల్స్ కదా. అంటే వాడు చెప్పిన పాయింట్ ఎంతంటే 5 భాగాలకి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 160 అయితే కనుక టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి. అంటే 13 భాగాలకి ఎంత క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు. ఓకే రైట్. 5 భాగాలు 160 అయితే 13 భాగాలకి ఎంత క్యాలిక్యులేషన్ కావాలి. సో చూడు ఇక్కడ 5 160లో అంటే మనకి చూడక మనకి 5 క్యాలిక్యులేషన్ తీసుకుంటే 5 32 సార్లు పోతుంది. కాబట్టి 13 × 32 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 416. 416 ఆన్సర్. అంటే 52కి డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. డి ఆప్షన్ అంటే 416 మన ఆన్సర్. ఇది సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో 8:5. గర్ల్స్ నెంబర్ 5 అయితే 5కి 160 అయితే 13 పార్ట్స్కి ఎంత కావాలి. 5 × 32 చేస్తే 160 కాబట్టి
13 ఇంటూ 32 చేస్తే 416, 416 ఆన్సర్. సో కాబట్టి డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. 52కి డి. నెక్స్ట్ 53 చూడు, ప్రాబ్లం 53 చూడు. ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1/2:1/3:1/4 అండ్ దిస్ పెరిమీటర్ ఇస్ 104. దెన్ ది లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సైడ్ ఇస్ కావాలి. ఓకే, ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1/2:1/3:1/4. దాని చుట్టుకొలత 104 సెంటీమీటర్లు అయితే గరిష్టమైన భుజం కావాలి. ఇక్కడ వాడు ఇచ్చిన రేషియో చూడమ్మా, 1/2:1/3:1/4 అంటే క్యాలిక్యులేషన్ చూడమ్మా. ఇది 12:8:6. కట్ చేస్తే 2 3, ఇది 2 4, ఇది 2 6. అంటే రేషియో ఏంటంటే 6:4:3. అంటే మొదటగా 6 బాల్, తర్వాత 4 బాల్, తర్వాత 3 బాల్. అంటే మొత్తం ఎంత? 13 భాగాలే కదా. అంటే వాడు ఇచ్చిన నెంబర్ చూడమ్మా, ఇది 13 భాగాలు. 13 భాగాలకు వాడు ఇచ్చిన వాల్యూ అనేది 104 అయితే గరిష్టమైన భుజం కావాలి కాబట్టి 6 భాగాల యొక్క వాల్యూ అనేది ఎంత కావాలి? 13 104లో 8 సార్లు పోతే ఇక్కడ 6 × 8 చేయాలా? 6 ఎందులు ఎంత అంటే 48 మనకు ఆన్సర్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 53కి బి ఆప్షన్. వాడిచ్చిన భిన్న రూపం 1/2, 1/3, 1/4 అంటే 12, 8, 6 అంటే 6, 4, 3 కదా. 13 బాల్ 104 అయితే 6 భాగాలకి ఎంత కావాలి? 6 ఎందులు ఎంత? 48 ఆన్సర్ అనమాట. 53కి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 54 చూడు, ప్రాబ్లం నెంబర్ 54 చూడు. ఏ సర్టెన్ అమౌంట్ వాజ్ డివైడ్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో 4:3. ఈ బి షేర్ వాజ్ 4,800. దెన్ ద టోటల్ అమౌంట్ వాజ్ కావాలి. 4:3 నిష్పత్తిలో కొంత సొమ్మును ఏబిలకు పంచగా బి వాటా 4,800 అయినప్పుడు 4,800 అయినప్పుడు మొత్తం సొమ్ము అనేది ఎంతో కావాలి. ఇక్కడ మొత్తం సొమ్ము ఎంత కావాలి అంటే వాడు ఇచ్చిన రేషియో చూడ. ఇక్కడ మనకి ఎంత రేషియో మెన్షన్ చేశాడు? వాడు 4:3 ఇది వాడు ఇచ్చింది. అంటే బి వాటా ఇచ్చాడు అంటే 3 భాగాల యొక్క వాల్యూ ఇచ్చాడు 4,800 అయితే కనుక మొత్తం సొమ్ము కావాలి కాబట్టి 7 భాగాలకి ఎంత క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు అన్న. 3 parts 4,800 అయితే 7 partsకి ఎంతో కావాలా? 3 48లో ఎన్ని సార్లు పోతుంది? ఇక్కడ 3 16 సార్లు పోతే 7 × 16 చేయాలా? 7 16 ఎంత అంటే 112 అంటే 11,200 మన ఆన్సర్ అనమాట. అంటే 54కి మనకి ఆన్సర్ ఏంటంటే ఈ ఆప్షన్ మన ఆన్సర్ అండి. 54కి ఏ ఆప్షన్ అండి. రైట్. 55 చూడమ్మా, ప్రాబ్లం 55 చూడు. ఏ సమ్ ఆఫ్ 53 rupees డివైడ్ అమాంగ్ A, B and C in such a way that A gets 7 rupees more than that of what B gets, or B gets 8 rupees more than what C gets. The ratio of their shares is కావాలి. అంటే ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం చూడు, ఇక్కడ A gets 7 rupees more than B అన్నాడు. అంటే ఇప్పుడు ఏ కనుక తీసుకున్నాం అనుకో, ఏ అయినా వాడికి ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 7 rupees more than B. అండ్ B gets ఎంత అన్నాడు? 8 rupees more than C అన్నాడు. ఇలాంటి మోర్ అండ్ లెస్ కేసు నేను ఒక కాన్సెప్ట్ కంటెంట్ చెప్పేటప్పుడు చెప్పేశాను. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క వాల్యూ మొత్తం కూడా ఎంత? 53 కదా. ఇది 53 చూడండి. అంటే ఇప్పుడు నీకు మొత్తం కొడితే 53 కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడ వస్తే అదే ఆప్షన్ కదా. ఇక్కడ అలా ఏం చేసేయచ్చు అంటే 15 + 8 23, 23 + 30 ఎంత? 53. ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఓకే, ఇది. ఆ తర్వాత నెక్స్ట్ చూడు కదా 18 చూడు. ఇక మనకి ఇప్పుడు ఇది 18 + 25 అందా మనకు. ఓకే, 18 + 25 అంటే మనకి 20 + 10 30, 30 + 11 43 + 10 ఎంత? 53. ఓకే, రైట్. ఇది. ఆ తర్వాత 25 + 18 ఎంత? 43 + 10. ఇలా అయినా తీసుకోవచ్చు. మనకి 16 + 9 25 + 18 43. అయితే వాడు ఒక మాట చెప్పాడు, ఏ వాల్యూ బి వాల్యూ కన్నా 7 ఎక్కువ ఉండాలన్నాడు. ఏ వాల్యూ బి వాల్యూ కన్నా 7 ఎక్కువ ఉండాలి, బి వాల్యూ సి వాల్యూ కన్నా 8 ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇది కాదు. ఏ వాల్యూ బి వాల్యూ కన్నా 7 ఎక్కువ, బి వాల్యూ సి వాల్యూ కన్నా 8 ఎక్కువ. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ. రైట్. ఇప్పుడు చూడ, ఇప్పుడు ఏ అనేది ఎక్కువ కదా మనకి, అలా లేదు కాబట్టి ఇది కాదు. ఓకే, అలానే ఏ అనేది బి కన్నా ఎక్కువ కానీ బి అనేది సి కన్నా తక్కువ కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ రాయచ్చు ఇలా. కానీ మనం లెక్క చేసేటప్పుడు మనం ఎలా చేస్తాము అంటే చూడు, ఇక్కడ మనకి నేనేం చెప్పానంటే లాస్ట్ నెంబర్ని డబల్ చేయమని చెప్పాను. లాస్ట్ నెంబర్ 8 ఉందా, 8 డబల్ చేస్తే ఎంత? 16 + 7 23. 53లోంచి మనం ఏం చేయాలి? 23 మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 30. సో 30ని 3 భాగాలు చేయమన్నా. ఏబిసి ముగ్గురికి పంచితే 30/3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 10. ఇది 10 అనుకోండి, ఇది ఎంత? 18 కదా. 18 + 7 ఎంత? 25 డైరెక్ట్గా. సో కాబట్టి 25:18:10 మన ఆన్సర్ అనమాట. 25:18:10 మన ఆన్సర్. 25:18:10 ఆన్సర్. 25:18:10. సో క్యాలిక్యులేషన్లో ఇది మన ఆన్సర్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ 56 అండి, ప్రాబ్లం 56 చూడు. వాట్ ద రేషియో హూస్ టర్మ్స్ డిఫర్ బై 40 అండ్ ది మెజర్ ఆఫ్ విచ్ ఇస్ 2/7 అన్నాడు. 2/7కు సమాన పరిమాణం ఉంటూ దానిలోని పదాల మధ్య భేదం 40గా ఉండే నిష్పత్తి కావాలి. అంటే వాడు ఇచ్చిన భిన్న రూపం ఎంతమ్మా? 2/7 కదా. ఇది 2/7 అనమాట. 2 భాగాలు 7 భాగాల మధ్య భేదం ఎంత? 5 భాగాలే కదా. 5 భాగాలకు వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 40 అయితే
5 భాగాలు 40 అయితే మనం చూడక మనకి వాడు ఏమడుగుతున్నాడంటే 2 భాగాలకి ఎంత, ఆ తర్వాత 7 భాగాలకి ఎంత అని అడుగుతున్నాడు. 5 8లు కాబట్టి ఇక్కడ ఏమన్నా 2 8లు, 2 8 ఎంత అంటే 16. ఆ తర్వాత 7 8 ఎంత అంటే 56. సో కాబట్టి 16:56 ఆన్సర్ అండి. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి? ఈ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే, వాళ్ళిద్దరి మధ్య భేదం 40 అంటే ఇక్కడ వీళ్ళ మధ్య ఎక్కడ 40 భేదం ఉందో చూసుకో. ఆ 40 భేదం ఉన్నదే మన ఆన్సర్ అవుతుంది. అలా కూడా మన ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి 5 భాగాలు 40 అయినప్పుడు 2 భాగాలకి ఎంత, 7 భాగాలకి ఎంత కౌంట్ చేయండి. 2 16, 7 ఎంత 56. సో కాబట్టి 16, 56 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 56కి ఈ ఆప్షన్ ఆన్సర్.